నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. ఎలా ఉంది ప్రచారం? చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ప్రజల స్పందన ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. విలేజ్లలో పోతే మీకు తెలుస్తుంది, చూసినొచ్చు కదా. ఆల్రెడీ మేము సర్వే చేస్తూనే ఉన్నాము. అయితే బాగానే అనిపిస్తుంది. బాగానే ఉన్నాయి. ఏంటి అంటే ఈడీ ప్రకారంగా వాళ్ళ మీద ఏదో ఎలిగేషన్స్ అవి ఉన్నాయని చెప్పేసి ఒక ఎలిగేషన్ ఉంది కదా, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఎలిగేషన్ కవిత గారి మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి దాని గురించి ఎలా మాట్లాడతారు? కవితకి దీనికి ఏం సంబంధం? అంటే బీఆర్ఎస్ కూతురు, ఐ మీన్ కేసీఆర్ గారి కూతురు కాబట్టి అవును, దానివల్ల ఏమన్నా ప్రతికూలతలు ఏమన్నా అనుకూలతలు ఎలా ఉంటాయంటారు? దానికి దీనికి సంబంధం లేదు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. అది కక్షపూరితమైన ప్రతిఘటనతో దాన్ని జైల్లో పెట్టడం జరిగింది, కానీ దానికి విషయానికి ఏం సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఆమె కేసుకి ఏం సంబంధం లేదు. అది కేవలం సీఎం కూతురు అని బదనాం చేయాలని పెట్టడం జరిగింది, అంతే తప్ప వేరేం లేదు. ఇద్దరు రెడ్ల మధ్య కాసాని గారు నిలబడడం ఎలా ఉందంటారు? బాగుంటుంది. ప్రత్యర్థి ప్రకారంగా ఎలా ఉంటుంది అంటారు అభ్యర్థులు? ఈ ఇద్దరు రెడ్లు కూడా మొదలు ఇళ్ళకెళ్ళి పోయినలే ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు కొండ విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ పార్టీ ప్రజాసేవ చేసిండో ప్రజలకు తెలుసు. ఇప్పుడు వచ్చిన రంజిత్ రెడ్డి గారు కూడా ఏ పార్టీ సేవ చేసిండో తెలుసు. ఎప్పుడు కూడా ఒక గ్రామంలోకి వచ్చింది లేదు, ఏడ కలిసింది లేదు. ప్రభుత్వం పేరు మీద ప్రభుత్వంలో చేరి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని అక్కడ పోయిళ్ళు. ఇప్పుడు దాంతో బిజినెస్ చేస్తున్నాడు. అందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొనే ఆలోచనతో ఏదో ఆలోచన చేస్తున్నారు తప్ప వేరే బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా ఉన్నారు, వాళ్ళు సంఘటితంగా ఉన్నారు. అంటే కొంతమంది చేవేళ్ళ నుంచి బీఆర్ఎస్ పోటీని తప్పుకున్నారు. సో ఏమన్నా దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడిద్ది అంటారు? దాంతో ఏం కాదు, 3 పార్టీలే ఉంటాయి, 3 పార్టీలలో ఉంటుంది అంతే అంటారు. సో ఖచ్చితంగా గెలుస్తారు అంటారా? ఈసారి బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా గెలుస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? ఎంతనైనా కావచ్చు, మెజారిటీ గెలుస్తాం. ఆ విషయానికి వస్తే నేను 2018లో 35,000 మెజార్టీతో గెలిచిన. నేను మొన్న 269 గెలిచిన. గెలిపోవటం సహజం, ఎవరితో ప్రజల చేతులలో ఉంటుంది. అంటే కాసాని గారు ఇంతవరకు ఎంపీగా రాలేదు, ఫస్ట్ టైం ఎంపీగా. ఇంతకుముందు వేరే వేరే చేశారు, కానీ ఎంపీ స్టేజ్లో వీళ్ళిద్దరు ఉన్నారు. ఈయన ఇప్పుడు ఎంపీగా వస్తున్నారు, అంటే క్యాడర్లో నుంచున్నారు. ఎలా ఉంటుందంటారు ఆయన పరిస్థితి? బ్రహ్మాండంగా ఉంటుందండి. లేక 60 ఏళ్ళ తర్వాత ఒక బీసీకి ఇచ్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా బీసీ అభ్యర్థికి బ్రహ్మాండమైన పట్టం కట్టబోతున్నారు. ఓకే, థ్యాంక్స్ సార్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.